సంగారెడ్డి డిస్టిక్ రాయకోడ్ మండల్ 6 acres ల్యాండ్ ఫర్ సేల్. ఇది మనకు మెటల్ రోడ్ ఉంది 33 feet. ఈ రోడ్కి శాంక్షన్లో ఉంది బ్లాక్ టాప్ రోడ్ బీటీ రోడ్కి 24 lakhs per acre. ఈ శాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్. ఇది మనకు సంగారెడ్డి డిస్టిక్ రాయకోడ్ మండల్. శాంక్షన్ ప్రజెంట్ 33 feet నక్ష రోడ్ ఉంది. ఆల్రెడీ కంకర్ అంతా వేసింది. ఇది శాంక్షన్ రోడ్ ఉంది, బ్లాక్ టాప్ రోడ్ శాంక్షన్లో ఉంది. 6 acre ల్యాండ్ ఉంది దీనికి అనుకొని 24 lakhs per acre. 6 acre ప్యూర్ బ్లాక్ సాయిల్, క్లియర్ టైటిల్. మనకు ఇక్కడ నుంచి హైదరాబాద్ జస్ట్ మన కంకోల్ టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ 30 kilometers. కంకోల్ టోల్గేట్ నుంచి అక్కడ మనకు హైదరాబాదు 70 kilometers. కరెక్ట్ హైదరాబాద్ 80 kilometers. అవుటర్ రింగ్ రోడ్ మనకు ఇక్కడ నుంచి కరెక్ట్ 80 kilometers ఉంది. మనకి ఇక్కడ కంకోల్ టోల్గేట్ తగలకుండా వెళ్ళడానికి. అంటే ఇక్కడ కంకోల్ మన రాయకోడ్ నుంచి అల్లాదుర్గ్ నుంచి సంగారెడ్డి టు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ 80 kilometers అవుతుంది ఇలా వెళ్తే. ఇంకోటి మనకు కంకోల్ టోల్గేట్ తగలకుండా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కంకోల్ 30 kilometers. కంకోల్ నుంచి అక్కడ 60 kilometers ఉంటుంది హైదరాబాద్, 90 kilometers అట్లా కూడా. అంటే మ్యాక్సిమం చెప్తున్నాను 100 kilometers అని. కావాలంటే ఎవరైనా అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను కరెక్ట్ ల్యాండ్ దగ్గర ఉన్న లొకేషన్ ఇస్తాను, వాళ్ళు ఏ దగ్గర రూట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా ల్యాండ్ ఉంది మనకు, ప్యూర్ బ్లాక్ సాయిల్. ప్రజెంట్ కాటన్ క్రాప్ వేసాయంలో కల్టివేషన్లో ఉంది. ఎలక్ట్రిసిటీ మనకు దగ్గరలోనే ఉంది. మన ల్యాండ్ పక్క నుంచే ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. అక్కడ పైన ఒక బోర్ ఉంది వేరే వాళ్ళ బోరు ఈ ల్యాండ్ పక్కనే ఉంది. మనం కూడా బోర్ వేసుకుంటే ఈ ల్యాండ్లో ఫుల్ వాటర్ ఏరియా. ఇది చెరువు కూడా దగ్గరలో ఉంటుంది. మనకు ఒక 5 kilometers డిస్టెన్స్ చెరువు ఉంటుంది. చెరువు నుంచి కూడా మనం పైప్ లైన్ చేసుకోవచ్చు. ఇది మన ల్యాండ్ ఆ పైన మూల అలా స్ట్రైట్ కంటిన్యూ వెళ్తూ మన స్క్వేర్ టైప్లో ల్యాండ్ ఉంది. అక్కడ నుంచి ఇలా కంటిన్యూ అవుతూ ఇక్కడికి 4 side మొత్తం ఫెన్సింగ్ చేసిన ల్యాండ్ ఉంది. 1 side మెటల్ రోడ్ ఉంది, 1 side బ్లాక్ టాప్ రోడ్ శాంక్షన్ రోడ్ ఉంది. 2 side అయితే ల్యాండ్కి రోడే ఉంటుంది. పైన సైడ్ బౌండరీస్ ఉంది, ఇక్కడ బౌండరీస్ ఉంది. అంటే అక్కడ ఫార్మర్ ఇక్కడ ఫార్మర్. 2 side అయితే క్లియర్ టైటిల్ ఉంది. మొత్తం ల్యాండ్ క్లియర్ టైటిల్ ఉంది. 2 side అయితే బౌండరీస్ క్లియర్ ఉన్నాయి. ఇది కూడా క్లియర్ ఉంది. మనకి ఏ లిటిగేషన్ అలాంటి ఏం లేవు, మొత్తం క్లియర్ ల్యాండ్. ఇంకోటి ఫ్యూచర్లో మనం అమ్మాల్చుకుంటే కూడా ఇన్వెస్ట్ పరంగా ట్రేడింగ్ కోసం పెట్టిన మంచి అవకాశం ఇది. మనకు జస్ట్ మండల్కి 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. రాయకోడ్ మండల్ ఒక 30 villages ఏమో హెడ్ క్వార్టర్ ఉంటుంది. మండల్ హెడ్ క్వార్టర్ అది. రాయకోడ్ మండల్ ఎంఆర్ ఆఫీస్కి 4 kilometers. రాయకోడ్ ఎక్స్ రోడ్కి 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఫ్యూచర్లో మళ్ళీ రీసేల్ చేసిన మంచి అవకాశం. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఒక 3 years బ్యాక్ కొనేసి ఫెన్సింగ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్న రైతులకు కౌలుకి ఇచ్చేశారు. లోకల్లో ఉన్న రైతులు పంట పండించుకుంటున్నారు. వాళ్ళు సంవత్సరానికి కౌలు ఎంత అవుతుందో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదే రకంగా వీళ్ళు కూడా అగ్రికల్చర్ కోసం మీరు కూడా తీసుకునే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ కౌలు వాళ్ళకి ఇవ్వచ్చు, లేకుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే ఫామ్ హౌస్ పరంగా మనం వాడుకోవాలనుకున్నా కూడా వాడుకోవచ్చు. ఈ రకంగా ఇన్వెస్ట్ పరంగా కొనాలనుకునే వాళ్ళకైతే మంచి అవకాశం. అగ్రికల్చర్ కోసం తీసుకోవాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉంది. మనకు క్లియర్ టైటిల్ ఉంది. మనకేంటంటే ఇక పక్కనే మనకు బ్లాక్ టాప్ రోడ్ శాంక్షన్ రోడ్ ఉంది. ఇక్కడ ఈ రోడ్ శాంక్షన్ వాళ్ళు గిల్లా వేసి కొద్దిగా లెవెల్ చేసి వాళ్ళు క్యూరింగ్ చేస్తున్నారు. ఈ రకంగా ల్యాండ్ ఉంది. వీళ్ళు ల్యాండ్ కొనేటప్పుడు పక్కన బ్లాక్ టాప్ రోడ్ అప్పుడు శాంక్షన్ అలాంటివి ఏం లేకుండే. ప్రజెంట్ ఒక 1 year బ్యాక్ శాంక్షన్ అయింది ఉంది. ఇది ఆల్రెడీ అంటే దీనికి జియో కొట్టి మనకు సెర్చ్ చేసుకోవచ్చు. మనకు వాటర్ ఏరియా ఫుల్ ఉంది. 100 to 150 feet మధ్యలో వాటర్ పడుతుంది, బోర్ పడుతుంది. మనకు ఫుల్ వాటర్ ఏరియా ఇది. మనము 3 పంటలు తీసుకోవచ్చు, సంవత్సరానికి 3 పంటలు తీసుకోవచ్చు ఇంకా వాటర్ బోర్ వేసుకున్న తర్వాత. ఈ రకంగా ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. స్టోన్స్ అలాంటివి ఏం లేవు, మొత్తం క్లియర్గా నేను చూపిస్తున్నాను. మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. ప్రజెంట్ కాటన్ క్రాప్ కల్టివేషన్లో పెట్టారు. ఇల్లు కొద్దిగా రెడ్ గ్రామ్ వేసుకున్నారు. ఇల్లు లోకల్ ఉన్న ఫార్మర్స్కి ఇచ్చారు. ఇల్లు సరే, ఇది క్లియర్ టైటిల్ మనకు. డైరెక్ట్ ఇది రీసేల్ బిట్. అంటే ఆల్రెడీ అంతకుముందు కూడా మనమే ఇప్పించినాం వీళ్ళని.
డైరెక్ట్ మళ్ళీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సిటీలో వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ అవసరం ఉంది వాళ్ళని అమ్ముతున్నారు. మళ్ళీ ఈ రకంగా ల్యాండ్ ఉంది. అగ్రికల్చర్ కోసం తీసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఇన్వెస్ట్ పరంగా తీసుకోవడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఫామ్ హౌస్ కూడా చేసుకొని మళ్ళీ బోర్ వేసుకొని కొద్దిగా ఫెన్సింగ్ టోటల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అమ్ముకోవచ్చు. అప్పుడైనా మంచి రేట్ వస్తుంది. ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది. హైదరాబాద్ దగ్గరలో మళ్ళీ 1 డేలో వచ్చి ల్యాండ్ దగ్గర ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. 1.5 అవర్ జర్నీ ఇక్కడ ల్యాండ్ నుంచి హైదరాబాద్ వరకు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తే మనం 1 అవర్ జర్నీనే, ఎక్కువ కూడా లేదు. ఈ రకంగా ఇది బ్లాక్ టాప్ రోడ్ శాంక్షన్ రోడ్. అది మనకి ఈ రకంగా ల్యాండ్ ఇగో.